అందరికీ నమస్కారం. మన నిత్య జీవితంలో మనకు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అంతేకాకుండా మన ఫ్యామిలీలో, బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో మనం ఎలా వ్యవహరించాలి, మన చుట్టూ ఉన్న మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనేసి కూడా మనకి అర్థం కాని సిచ్యువేషన్లు కలుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేసి మన వేదాలు కానీ, పురాణాలు కానీ మనకు చక్కగా వివరించాయి. అంతేకాకుండా మన ఇతిహాసాలైన భాగవతం, రామాయణం అందులోని సన్నివేశాలు, సందర్భాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఇక మీదట మనం సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించాలి, మన బంధువులతో కానీ, మన కుటుంబీకులతో కానీ, మిత్రులతో కానీ, ఇతరులతో కానీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి సమస్యలని ఎలా ఎదుర్కోవాలి అనేసి మన పురాణాల ఆధారంగా మన మహాపురుషులు మనకు నేర్పిన విధానాలను గుర్తు చేసుకుంటూ వారిని అనుసరించడం ఎలాగో ఈరోజు నుంచి మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం రామాయణం, మహాభారతంలోని కొన్ని సందర్భాలని ఉదాహరణగా తీసుకుంటూ మన కుటుంబంలోని సంబంధాలు ఎలా ఉండాలి, మన వ్యక్తుల మధ్య ప్రేమ అనురాగాలు ఎలా నెలకొల్పుకోవాలి అనేసి మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది రామాయణం. సకల గుణ సంపన్నుడు రాముడు. ఆయన గుణాలని మనం వివరించడం చాలా కష్టం, ఎందుకంటే అన్ని సద్గుణాలు ఆయనలో ఉన్నాయి. అదేవిధంగా ఆయన ప్రేరణతో తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉండేవారు. వారి పనులు కానీ, ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండేవి. ముందుగా శ్రీముఖంగా మనం రామాయణంలోని గొప్ప సందర్భాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఈ సందర్భం శ్రీరామ పట్టాభిషేకం కోసం దశరథ మహారాజు ప్రకటన జారీ చేస్తారు. ఇది తెలుసుకున్న కైకేయి రాముణ్ణి కాకుండా తన కొడుకుని రాజును చేయాలనేసి ఉద్దేశంతో దశరథుణ్ణి 2 వరాలు కోరుకుంటుంది. ఈ 2 వరాలు కైకేయికి లభించిన సందర్భం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో సనాతన ధర్మంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదు, స్త్రీలని వంటింటికే పరిమితం చేశారు అనేవారికి ఒక ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే దశరథుడు కైకేయిని తనతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళి తనకు సారథిగా వ్యవహరించేలా చూస్తాడు. ఇది అంత గొప్ప సందర్భం. ఆ సందర్భంలోనే కైకేయికి దశరథుడు 2 వరాలను ఇస్తాడు. ఇప్పుడు మనం సందర్భానికి వస్తే రాముణ్ణి వనవాసానికి పంపించడం ఒక వరం అయితే, భరతుణ్ణి రాజుని చేయడం 2వ వరంగా కైకేయి దశరథుణ్ణి కోరుతుంది. అది వినగానే దశరథుడు అక్కడే పడిపోతాడు, దీనిని ఎలా నెరవేర్చాలి అని. అప్పుడు కైకేయి రాముణ్ణి తన అంతఃపురానికి పిలిపిస్తుంది. అప్పుడు రాముడు కైకేయి అంతఃపురానికి వస్తాడు. ఈ సందర్భంలో కైకేయి దశరథుని మాటగా తాను కోరుకున్న 2 వరాలని రామునికి తెలియజేస్తుంది. మొదటిది, రాముడు 14 సంవత్సరాల వనవాసం చేయడం, భరతుణ్ణి రాజును చేయడం. ఇవి 2 వరాలని దశరథుని కోరుకున్నట్టుగా వాటిని నెరవేర్చాలని రామునికి తెలియజేస్తుంది. ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. కానీ ఇక మీదట రాముడి ఆలోచన కానీ, ఆయన ప్రవర్తన కానీ ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ మాట వినగానే రాముడు చాలా బాధపడతాడు. క్షమించమని కైకేయిని కోరతాడు. ఎందుకు అని కైకేయి అడుగుతుంది రాముడిని. అప్పుడు రాముడు చెప్పే సమాధానం వింటే మనకు ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే, అమ్మ, నా మూలంగా నువ్వు నీ 2 వరాలని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఏదో తప్పు చేయడం వల్ల నీకు నా మీద నమ్మకం పోయింది. లేకపోయి ఉంటే నువ్వే నన్ను అడవులకు వెళ్ళమని ఆదేశించేదానివి, భరతుణ్ణి పట్టాభిషేకం చేయమని చెప్పేదానివి. అలా కాకుండా నువ్వు నీ 2 వరాలని వృధా చేసుకున్నావమ్మా నా కారణంగా, అందువల్ల నన్ను క్షమించు అని అడుగుతాడు. చూశారుగా ఎంత గొప్ప ఆలోచన. రాముడు దశరథుడు తనకి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కైకేయి ఒక ఆజ్ఞ ఇస్తే చాలు. తను 14 సంవత్సరాలు వనవాసం చేయడానికైనా, తనకు రావాల్సిన రాజ్యాన్ని భరతునికి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కైకేయి ఏం తన సొంత తల్లి కాదు.
తన వల్ల తన తల్లి 2 వరాలని కోల్పోయింది అని తెలుసుకున్న రాముడు తను అడవులకు వెళ్తున్నాను అనే విషయాన్ని పక్కన పెట్టేసి తన వల్ల 2 వరాలు కోల్పోయింది అనే బాధే రాముడిలో ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కైకేయి చాలా బాధపడుతుంది. ఇలాంటి రాముడినా నేను అడవులకు పంపాల్సింది అని. కానీ అప్పటికే కైకేయి వరాలను కోరుకోవడం, అవి రామునికి చెప్పడం జరిగిపోయింది. ఇక చేసేదేం లేదు. రాముడు అడవులకు బయలుదేరుతాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే, రాముడి గొప్పతనం ఆలోచన. తను తండ్రే కాదు, తల్లి ఏ విషయం చెప్పినా దానిని శిరస వహించేవాడు. కైకేయి చెప్పినా వెళ్ళేవాడే. కానీ దశరథుడి వల్ల కైకేయి మాతకి 2 వరాలు నష్టం కలిగిందనేసి తను బాధపడ్డాడు. అది రాముడి గొప్పతనం. ఈ మధ్య మనం చూస్తున్నాము, పిల్లలు కానీ పెద్దలు కానీ వారి తల్లిదండ్రులు చెప్పే విషయాలని అసలు పట్టించుకోవట్లేదు. కొంతమంది అయితే మీకేం తెలుసు అని తల్లిదండ్రులనే అడుగుతున్నారు. మీకు అర్థం కాదు, మీకు ఏం తెలియదు అనేసి వారికి చెప్తున్నారు. అలాంటి వారికి రాముడి లాంటి వాడి ఆలోచన, తన ఆచరణ ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయో మనం ఆలోచించుకోవాలి. ఇక మీదట మనం కూడా మన తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఈ విధంగానే గౌరవ మర్యాదలు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.